అమరావతి మహిళలపై కేఎస్ఆర్ లైవ్ షో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యల వెనుక వైఎస్ భారతి ఉందా? భారతీయ ఆదేశాలతోనే కేఎస్ఆర్ డిబేట్ కొనసాగించాడా? వైఎస్ షర్మిల వ్యాఖ్యలను బట్టి చూస్తే తప్పు వాళ్ళదేనా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దేశ రాజకీయాలలో ఏదైనా వివాదం జరిగినా, చర్చకొచ్చినా, ముఖ్యంగా ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చినా వెంటనే కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఇదే విషయంలో వైఎస్ భారతి పేరు ఎక్కువగా చర్చకొస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భార్య అయిన ఆమె రాజకీయంగా ఎప్పుడూ ముందు వరుసలో కనిపించలేదు. అయినప్పటికీ ఏదైనా అంశం చర్చకొచ్చినప్పుడు ఆమె పేరు చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళలను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పలువురు ఖండించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక సాక్షి టీవీ చైర్పర్సన్ వైఎస్ భారతి ఉన్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆమె ఆదేశాలతోనే ఈ డిబేట్ నిర్వహించారని అంటున్నారు. భారతి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా టీవీ ఛానల్ డిబేట్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కేఎస్ఆర్ సైతం ఆమె నిర్ణయం లేనిదే ఆ డిబేట్ ను కొనసాగించలేరని ఆరోపిస్తున్నారు. కేవలం వైఎస్ భారతీయ ఆదేశాలతోనే ఈ చర్చ సాగి ఉంటుందని, వెంటనే ఆమె అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట క్షమించరాదని అన్నారు. అమరావతి మహిళలపై సాక్షి టీవీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణంగా పరిగణించారు. ఇప్పటి వరకు సాక్షి టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంటున్నారు. అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పడం సాక్షి టీవీ చైర్పర్సన్ వైఎస్ భారతి కనీస బాధ్యత అని, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణ కోరితే తప్పులేదన్నారు. ఆయన క్షమాపణ కోరితే సంతోషిస్తామన్నారు. కానీ భారతి గాని, సాక్షి మీడియా గాని ఈ వ్యవహారంపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యవహారంలో సాక్షి మీడియా సంస్థ తప్ప, లేక వ్యక్తిగతంగా వారితో మాట్లాడించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భారతిది తప్ప అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మహిళల పట్ల మీడియా ఛానల్లో బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. ఈ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించకూడదు. కేవలం రాజకీయ కక్షతో చేసిన ఈ వ్యాఖ్యలు సమాజంలో జర్నలిజంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. దీనిని ప్రతి ఒక్కరు ఖండించి జర్నలిజం విలువలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.